నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు. ఆర్సెల్ఆర్ మిట్టల్ ఇప్పుడు దీనికి శంకుస్థాపన జరగబోతుంది. అది కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా ఈ మార్చ్ 7వ తారీఖున. ఇది ఆంధ్రప్రదేశ్కి వస్తే ఏం జరుగుద్ది, ఎంతమందికి ఉపాధి కల్పన వస్తుంది, దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏంటి అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. అంటే ఒక కంపెనీ తర్వాత ఒక కంపెనీ వస్తుంది, అందరూ సంతోషంగా ఉన్నారు. కానీ ఎప్పటి నుండో ఎదురు చూస్తుంది ఆర్సెల్ఆర్ మిట్టల్. ఇది వస్తుంది అంటేనే అందరికి ఒక హోప్ వచ్చేసింది రాష్ట్రంలో. మరి ఇప్పుడు మార్చ్ 7వ తారీఖున దీనికి ప్రధానమంత్రి వచ్చి శంకుస్థాపన చేయబోతున్నారు. మరి దీనివల్ల రాష్ట్రానికి కలిగే లాభాలు ఏంటి సార్? ఇప్పుడు వాస్తవంగా 1,61,000 కోట్ల రూపాయల పెట్టుబడితోటి ఆర్సెల్ఆర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ విత్ క్యాప్టివ్ పోర్ట్, అంటే వాళ్ళ సంస్థ కోసమే ఒక డెడికేటెడ్ పోర్టును కూడా వాళ్లే నిర్మాణం చేసుకునే విధంగా వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. 2014లో విభజన జరిగిన రాష్ట్రం ప్రధానంగా గ్రామీణ నేపథ్యం ఉన్న రాష్ట్రం. విద్యా వైద్యం ఉపాధికి పక్క రాష్ట్రాల మీద ఆధారపడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత 2014-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి పరిపాలనా హయాంలో ఆయన 3 సార్లు సిఏఏ కన్వెన్షన్స్ పెట్టి కొన్ని పారిశ్రామిక సంస్థలను రాష్ట్రంలో గ్రౌండింగ్ చేయించి రాష్ట్ర యువతకు ఉపాధి కల్పనకి ఒక దారి చూపారు. అదే ఒరవడి కొనసాగించాల్సిన క్రమంలో 2019లో పదవి బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కొత్త పారిశ్రామిక సంస్థలను రప్పించకపోగా ఉన్న పారిశ్రామికవేత్తల్ని రాష్ట్రం నుంచి తరిమేసే ప్రక్రియ కొనసాగించారు. దాని ఇంపాక్టు రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు లేవు, కానీ చదువుకునే కాలేజీలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం లక్షలాది మంది నిరుద్యోగ యువత గ్రాడ్యుయేట్ అయి బయటకు వస్తూ ఉన్నారు, టెక్నికల్ ఆర్ నాన్ టెక్నికల్ ఎడ్యుకేషన్. మరి వాళ్ళకి ఉపాధి కల్పన జరగాలి అని అంటే ఆ ఉపాధి కల్పన చేయగలిగే పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంస్థలు రాష్ట్రంలో లేరు. అటువంటి పరిస్థితిలో ఇక వలసెళ్ళి అయితే హైదరాబాదో, చెన్నయ్యో, బెంగళూరు లాంటి నగరాలకు వలస వెళ్ళాలి, లేదు అంటే ఉన్నత విద్య పేరుతో, ఉద్యోగ అవకాశాల పేరుతో విదేశాలకు తరలివెళ్ళాలి, లేదంటే దేశంలో మిగిలిన ప్రాంతాలకి తరలివెళ్ళి అక్కడ ఉద్యోగ అవకాశాలు వెతుక్కోవాలి. ఇటువంటి పరిస్థితిలో 2 సంఘటనలు. ఒకటి, తాము పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉపాధి అవకాశాలు దక్కించుకోలేక ఎక్కడికో వలసెళ్ళి బతకాల్సిన పరిస్థితిలో యువత, తమ పిల్లలు తమని వీడి ఎక్కడో వెళ్ళి బతుకుతుంటే తాము మాత్రం గ్రామాల్లోనే మిగిలిపోతున్న పెద్దవాళ్ళు. ఈ క్రమంలో ఇవాళ ఏ గ్రామానికి వెళ్ళినా సరే వృద్ధాశ్రమాల్లాగా గ్రామాలు తయారైపోతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో 2024 ఎన్నికలకు ముందు 2023 జనవరి 27వ తారీఖు రోజున యోగళం పేరిట పాదయాత్ర మొదలుపెట్టిన లోకేష్ యువత సమస్యలని అడ్రస్ చేస్తూ వాళ్ళ నైరాశ్యానికి వాళ్ళని ధైర్యం నింపుతూ, నైరాశ్యంలో మునిగిపోతున్న యువతకు ధైర్యం నింపుతూ, తాము గనక అధికారంలోకి వస్తే రాబోయే 5 సంవత్సరాల్లో పబ్లిక్ అండ్ ప్రైవేట్ రంగాల్లో, అంటే ప్రభుత్వ ఉద్యోగాలు కానీ లేదంటే ప్రైవేట్ రంగంలో కానీ 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పని వాగ్దానం చేశారు యోగళం పేరిట జరిపిన పాదయాత్రలో. దాన్ని నమ్మిన యువత చంద్రబాబు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి వెనక ర్యాలీ అయ్యారు. ఊహించనంతటి మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. మరి అంతటి గొప్ప వాగ్దానాన్ని నిలుపుకోవాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమి భుజస్కంధాల మీద ఉంది. దానిలో భాగంగానే గడిచిన 20 నెలల కాలంలో సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు ప్రభుత్వ పరంగా. అంటే ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందాలు కానీ, దావోస్ పర్యటన సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు కానీ, రీసెంట్గా నవంబర్ 14-15 తారీఖు విశాఖపట్నం కేంద్రంగా జరిగిన పెట్టుబడిదారుల సదస్సు సందర్భంగా చేసుకున్న ఒప్పందాలు కలుపుకుంటే సుమారుగా 20 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు చేసుకున్నారు. వాటి ద్వారా 15-16 లక్షల మందికి ఉపాధి కల్పనకి ఆస్కారం కలుగుతుంది అని చెప్పని విశ్వసిస్తూ ఉన్నారు.
ఇదే క్రమంలో మీరు ఇందాక ప్రస్తావించిన ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ మనకి విశాఖపట్నంలో ఆల్రెడీ ఒక పబ్లిక్ సెక్టర్లో ఉన్న స్టీల్ ప్లాంట్ ఉంది. అవును సార్. ఆ స్టీల్ ప్లాంట్ ఇందిరాగాంధీ గారి పాలనా హయాంలో ఆంధ్ర రాష్ట్రంలో విశాఖపట్నంలో ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి అని చెప్పని ఆ రోజు ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో ఆ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించి తర్వాత దాన్ని వేరే రాష్ట్రానికి బదిలీ చేయబోతున్నారు అని చెప్పని వార్తలు వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే ఒక ఎమోషనల్ నినాదంతో ఆ రోజు జరిగిన ఉద్యమంలో, ఆ రోజు జరిగిన పోలీస్ కాల్పుల్లో ఆ రోజు 32 మంది బలిదానాలు చేస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయింది. అటువంటి స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ అయిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ వల్ల విశాఖపట్నానికి స్టీల్ సిటీ అనే పేరు వచ్చింది. వేలాది మందికి ప్రత్యక్ష ఉపాధి, లక్షలాది మందికి పరోక్ష ఉపాధి దొక్కుతా ఉంది అక్కడ. ఇవాళ విశాఖపట్నం ముఖ చిత్రం మారింది ఆ స్టీల్ ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ వల్ల. మరి ఒకనాడు 32 మంది బలిదానాలు చేసుకుంటే కానీ ఏర్పాటు కాని స్టీల్ ప్లాంట్ ఇవాళ ఒక్క లాఠీ చార్జి, ఒక్క ఆందోళన, ఒక్క నిరసన, ఒకరోజు బంద్ లాంటి ఒక రాస్తారోకోల్ లాంటి కార్యక్రమాలకి కూడా అవకాశం లేకుండా ప్రభుత్వ చొరవతోటి ఆర్సెలర్ మిట్టల్ సంస్థను విశాఖపట్నానికి రప్పించి మళ్ళీ ఇంకొక స్టీల్ ప్లాంట్, ఇప్పుడు ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్కి అతి సమీపంలో కొద్ది కిలోమీటర్ల దూరంలోనే ఇంకొక స్టీల్ ప్లాంట్ నిర్మాణం కూడా చేస్తూ, దీనివల్ల కూడా ఇప్పుడు మారిన టెక్నాలజీ, ఈ మారిన అడ్వాన్స్డ్ టెక్నాలజీ నేపథ్యంలో గత పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ అంతటి స్థాయి ఉపాధి కల్పన జరగకుండా 26,000 మందికి ప్రత్యక్షంగా ఉపాధి దక్కుతుంది అని అంటున్నారు. 26,000 మందికి కనుక ప్రత్యక్షంగా ఉపాధి దక్కిన పక్షంలో కనీసం ఇంకొక 1,00,000 మందికి పైగా పరోక్ష ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఒక మోస్తరు, ఒక మున్సిపల్ టౌన్ అక్కడ నిర్మాణం జరుగుతున్నట్టే. 1,00,000 మందికి పైగా ఉద్యోగ అవకాశాలు దక్కడం అంటే వారి ద్వారా కనీసం కుటుంబానికి 4 ఉంటారు. అంటే ఒక 4-5 లక్షల మంది జనాభా నివాసం ఉండే ఇంకొక కొత్త అభివృద్ధి ప్రణాళిక అక్కడ గ్రౌండింగ్ అవుతున్నట్టే. అవును సార్. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి ఆ ప్రకటన వస్తే అప్పుడు గమనించుకుంటే 1,85,000 కోట్ల రూపాయల ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతుంది. ఆర్సెలర్ మిట్టల్ 1,61,000 కోట్ల రూపాయలు. రిలయన్స్ వాళ్ళది బయోగ్యాస్, వాళ్ళది ఒక 65,000 కోట్ల రూపాయలు. అలాగే బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్ల రూపాయలు. మళ్ళీ తిరిగి ఇప్పుడు విశాఖపట్నంలో గూగుల్, అంటే ఏషియాస్ లార్జెస్ట్ డేటా సెంటర్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్, $15 బిలియన్. ఇవి విశాఖపట్నంలో గ్రౌండింగ్ అవుతూ ఉన్నాయి. వీటికి అదనంగా టీసీఎస్, కాగ్నిజెంట్, ఎక్సెంచర్ లాంటి ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ సంస్థలు. లోకేష్ గారు చాలా కాన్ఫిడెంట్గా చెప్తా ఉన్నారు, 2029 నాటికి విశాఖపట్నంలో 5 లక్షల ఐటీ జాబులు క్రియేట్ చేయడం మా లక్ష్యం అని చెప్పని. మరి ఈరోజు వార్తల్లో క్యాబ్ జెమినీ సంస్థ, అది కూడా విశాఖపట్నం రాబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఐటీ రంగంలోనే 5 లక్షల మందికి ప్రత్యక్షోపాధి కనుక దక్కిన పక్షంలో ఇంకొక 15-20 లక్షల మందికి పరోక్షోపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుంది. అంటే ఇవాళ ఉన్న విశాఖపట్నం జనాభాకి అదనంగా ఈ ఐటీ అండ్ ఐటీ ఎనేబుల్డ్ ఇప్పుడు వస్తున్న గూగుల్ డేటా సెంటర్లు, ఇప్పుడు వస్తున్న ఆర్సెలర్ మిట్టల్ లాంటి సంస్థలు, వీటన్నిటి ద్వారా ఒక మహానగరంగా విశాఖపట్నం రూపుదిద్దుకోవడానికి ఆస్కారం ఉంది. అదే క్రమంలో ఇన్ని లక్షల మందికి పరోక్ష ప్రత్యక్ష ఉపాధి కల్పన కనుక జరిగిన పక్షంలో దాని ఇంపాక్ట్ ఒక కొత్త మార్కెట్ సృష్టింపబడుతుంది, కొత్త మార్కెట్ అవకాశాలు కల్పించబడతాయి. దాని ఇంపాక్ట్ వేలాది కోట్ల రూపాయల ఆస్తుల క్రియేషన్ జరుగుద్ది, వెల్త్ జనరేషన్ జరుగుద్ది. దాని ఇంపాక్ట్ ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది అనుకో, ప్రభుత్వం మరింత మెరుగైన సంక్షేమాన్ని అమలుపరచగలుగుద్ది. అన్నిటికన్నా ముఖ్యంగా వలసలతో కొనారిల్లుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గ్రామీణ ప్రాంతం ముఖచిత్రం మార్చడానికి ఆస్కారం ఉంటుంది.
ఇవాళ రాష్ట్రాన్ని విశాఖపట్నం ఎకనామిక్ జోన్, అమరావతి ఎకనామిక్ జోన్, రాయలసీమ ఎకనామిక్ జోన్ అని చెప్పని 3 ప్రాంతాలుగా విభజించి 3 ప్రాంతాల్లో అభివృద్ధి సమతుల్యత సాధించడానికి ఆయా ప్రాంతాల్లో ఉన్న మెరిట్స్ బేస్ చేసుకొని ఏ ఇండస్ట్రీ ఎక్కడ గ్రౌండింగ్ అవ్వాలి, ఏ సంస్థ ఎక్కడ గ్రౌండింగ్ అవ్వాలి అని ప్రభుత్వం ప్రాపర్గా ఛానలైజ్ చేస్తూ అన్ని ప్రాంతాలని అభివృద్ధి వికేంద్రీకరిస్తూ అన్ని ప్రాంతాల్లో ఉన్న యువతకి వారి వారి గ్రామాలకు వారి వారి పట్టణాలకు సమీప ప్రాంతాల్లోనే ఉపాధి అవకాశాలు దక్కే విధంగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషికి అనుగుణంగానే రేపు మార్చి 7వ తారీఖు రోజున ఆర్సెలర్ మిట్టల్ లాంటి ఒక ప్రతిష్టాత్మక సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శంకుస్థాపన చేసుకోవడం అనేది రాష్ట్ర యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న, రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్న ఒక మేలి మలుపుగానే పరిగణించవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.